ఉన్నారో ఆయన వాదించడం, ఆయన ఇంతకుముందు అడ్వకేట్ జనరల్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వలస వెళ్ళిపోయారు షికాగో నగరానికి 70sలో, వాళ్ళకి సంతతే ఇప్పుడున్న అక్కడ లాయరు. సో ఆయన ఈయనకి యాంటీగా మాట్లాడడం, ఈయనకి ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ తగిలితే ఊరుకుంటాడా? తిరిగి చెలరైపోతున్నాడు. ఏమంటున్నాడు? ఎదురుదాడికి దిగిన ట్రంప్. కోర్టు మొట్టికాయలు వేస్తే ప్రెసిడెంట్గా ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ అంతర్జాతీయ వాణిజ్య వేదికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తానని. ఇంత మాట కోర్టు తీర్పిచ్చినంత మాత్రం మీరేం గెలిచా అనుకుంటున్నారా? చుక్కలు చూపిస్తా, ఒక్కొక్కటి తాడ తీస్తా అని చెప్తున్నాడు ఆయన. అలాగే గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కోర్టు ఇచ్చిన దానికి కూడా ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి ఈయనకి దగ్గర పోలికలు ఉన్నట్టున్నాయి. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన హెచ్చరిక జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలో ధర్మాసనం 6-3 మెజార్టీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే